హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీకు కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ కింద పొంగడాలు వేసుకుంటున్నానండి. అట్టుపిండితో ఇందులోకి తగినంత ఉప్పు, 2 స్పూన్ జీలకర్ర వేసి పిండిని ఇలా చక్కగా కలుపుకోవాలి. మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలానే సేమ్ ఇలానే కలుపుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న దీనిలో నేను కొత్తిమీర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్ని వేసి కలుపుకొని ఇప్పుడు నేను పొంగడాలు వేసుకుంటున్నా. ఈ పొంగడాల పెనం మొన్న మా బాబు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి నాకు గిఫ్ట్ గా ఇచ్చాడండి. అప్పుడప్పుడు స్నాక్స్ చేసుకో మమ్మీ అని. అందుకే ఈ రోజు ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. రండి ఎలా చేయాలో చూసేద్దాం. ఇదిగోండి 1 by 1 మనం ఈ పిండిలో ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని అంతా స్పైసీగా వేసుకోండి. ఇవన్నీ వేసి మనం చక్కగా ఈ పిండిలో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలాగా టేస్ట్ మటుకు చాలా బాగుంటాయండి. ఒకసారి వేసాను నేను, ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ వేయటం. మీకు కూడా వీడియో చేసి చూపిద్దామని ఒకసారి ఈ రోజు కూడా మళ్ళీ ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్ బదులు పిల్లలకు కురుకురేలు అలాంటివి కాకుండా ఇలా చక్కగా స్కూల్ నుంచి రాగానే ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. తినకూడని వాళ్ళు క్యారెట్ తినకపోయినా ఇలా పెడితే చక్కగా తిని ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి ఇలా చేసుకోవాలి బ్యాటర్ అనేది. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దాని మీద పాన్ పెట్టుకున్నాను. ఈ గుంట పొంగడాలు వేసుకునే పాన్ ఒకటి. అందులో మనం ఆయిల్ కంటే కూడా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. లైట్ గా 2 డ్రాప్స్ చొప్పున ఈ పొంగడాలు వేసుకునే గుంటలో నెయ్యి వేసుకోవాలి. పెనం నాకు ఇప్పుడు వేడెక్కింది. ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఇందులో వేసేసుకుంటున్నాను. మరి ఫుల్గా వేయద్దండి, కొంచెం లోపలికి వేసుకుంటేనే మనకి అవి పొంగిపోయి పైదాకా వస్తాయి. ఇంకా చూస్తున్నారా, వేస్తుంటేనే మనకి వేగిపోతుంది. విత్ సెకండ్ లో అయిపోతాయండి అన్ని చక్కగా. ఎంతో హాయిగా ఆయిల్ కూడా ఎక్కువ లేకుండా మనం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు చక్కగా స్నాక్స్ కింద. చూసారా, అలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం లో టు మీడియం మీద స్టవ్ ఆన్ పైన ఒక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే చక్కగా అన్ని వేగిపోతాయండి. మళ్ళీ రివర్స్ లో తిప్పుకోవటమే, అంతే. ఇదిగోండి పొంగడాలు చూసారు, నేను చెప్పాను మీకు విత్ సెకండ్ లో అయిపోతాయని. చక్కగా 5 నిమిషాలు అయిపోతాయని. ఒక్కోటి ఇలా మళ్ళా వీటిని మనం రివర్స్ చేసి తిప్పుకోవాలి. తిప్పుకుంటే చక్కగా అవి లోపలికంతా వేగిపోతాయి. 2 వైపులా వేయించుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ పట్టదు, టేస్టీగా ఉంటాయి. చక్కగా దీంట్లోకి చట్నీ చేసుకొని ఏదైనా కారపొడైనా బాగానే ఉంటుందండి. అల్లం చట్నీ అవి ఏవో ఉంటుంటాయి కదా ఇంట్లో. చక్కగా ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ స్నాక్ కింద తినచ్చు. చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకి ఏదో ఒకటి వెరైటీగా మనం స్కూల్ నుంచి వచ్చేసి ప్రిపేర్ చేయాలి కదండి. ఇలా చేసుకొని చక్కగా ఎవరు పెట్టేసుకోవటమే. సిమ్లో పెట్టుకుంటే చక్కగా మాడకుండా వేగుతాయండి. ఇప్పుడు నేను వీటిని ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఒక్కొక్కటి. ఈ స్టిక్ ఉంటేనే మనకి ఇవి కరెక్ట్ గా వస్తాయండి. స్పూన్ దాంతో అయితే రావు, ఇట్లా స్టిక్ ఉండాలి దానికి. ఉంటే ఈ స్టిక్ తో మనం ఇలా ఈజీగా చక్కగా తీసేసుకోవచ్చు అనమాట అన్ని. ఈ చివరి ఉన్నవి కొంచెం వేగాలంటే టైం పడుతుంది. ఇంతవరకు వేగినాయి. ఇంతవరకు నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఎమీగా చక్కగా ఇంకో గుంట పొంగడాలు నాకు ప్రిపేర్ అయిపోయినాయి. 10 నిమిషాలు పడుతుందండి. దానికి నేను పల్లీ చట్నీతో చక్కగా టేస్ట్ చేస్తున్నాను ఈరోజు. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. నా ఛానల్ నుంచి ఫస్ట్ టైం చూసే వాళ్ళందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.